తానొకటి తెలిస్తే దైవమొకటి తెలిసినట్టుగా అయింది ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ గెలుపులో భాగమైన అనుచరులను గెలిపించుకుని తమ సత్తా చాటాలను చూస్తున్నారు ఆ ఎమ్మెల్యే గెలుపులో భాగమైన అనుచరులు ప్రస్తుతం అయోమయంలో పడ్డారా? ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో తెలియట్లేదట. ఆ నియోజకవర్గ ప్రజలకి దీంతో తమ పార్టీకి టికెట్ వస్తుందా రాదా, వస్తే ఏ పార్టీ నుంచి వస్తుంది అనే సస్పెన్స్ ఆ ఎమ్మెల్యే అనుచరుల్లో మొదలైపోయిందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? గద్వాల నడిగడ్డగా పేరు పొందిన గద్వాల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడి రాజకీయం ఓ పట్టాన అంతుపట్టదు. నడిగడ్డలో రాజకీయం అంటే అంత సులువు కాదనే టాక్ కూడా ఉంది. వ్యూహం ప్రతి వ్యూహాలతో ఎప్పుడూ ఇక్కడి రాజకీయం హాట్ టాపిక్ గానే ఉంటుంది. మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో ఎక్కువసార్లు గద్వాల ఓటర్లు ఒకే కుటుంబానికి పట్టం కడుతూ వస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గద్వాలలో 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం బీఆర్ఎస్ పార్టీ బలం పుంజుకుంది. దీంతో 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 3 రంగుల కండువా కప్పుకున్నారు. గద్వాల అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు అనుచరులకు, అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల కేసు వేయడంతో బండ్ల యూటర్న్ తీసుకున్నారు. తాను పార్టీ మారలేదని, గద్వాల అభివృద్ధి కోసం సీఎంను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా తాను ప్రస్తుతం బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం కృష్ణమోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని క్యాడర్కు గద్వాల బహిరంగ సభలో బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఎరక్కపోయి ఇరుక్కుపోయే అన్నట్లు మారింది కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం. ఇదిలా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపు కోసం పనిచేసిన అనుచరులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున టిక్కెట్లు ఇప్పించి గెలిపించుకునే పనిలో పడ్డారు అందరూ ఎమ్మెల్యేలు. దీంతో ఆశావహులైన అనుచరుల్లో టికెట్ సొంతం చేసుకునే ఆశలు మొదలయ్యాయి. అన్ని నియోజకవర్గాల్లో ఎలాంటి వాతావరణమే ఉంది. ఒక్క గద్వాల నియోజకవర్గంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. తాము కష్టపడి గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, తమకు ఏ పార్టీ నుండి టికెట్ ఇప్పిస్తారు, అసలు టికెట్ దక్కుతుందా లేదా, ఇలా అనేక సందేహాలు ఆ ఎమ్మెల్యే అనుచరుల మదిలో అలజడి సృష్టిస్తున్నాయి. వీటన్నిటికీ కృష్ణమోహన్ రెడ్డి ఎలాంటి సమాధానమిస్తారు అనేదే ఇప్పుడు నియోజకవర్గంలో అతిపెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే అధికార పార్టీలో చక్రం తిప్పుదామని వెళ్లిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి పార్టీ ఫిరాయింపుల కేసు అడ్డంకిగా మారింది. దీంతో తనకున్న రాజకీయ అనుభవాన్ని రంగరిస్తూ తనలోని రాజకీయ చతురతకు పదును పెట్టి తేలిగ్గా ఈ పరిణామం నుండి బయటపడేందుకు వ్యూహరచన చేస్తున్నారు. బీఆర్ఎస్లోనే ఉన్నాను అంటూ కాంగ్రెస్ అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. గద్వాల పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఏర్పాటు జన గర్జన సభకు గైర్హాజరు అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పుకుంటున్నా సభకు ఎందుకు హాజరు కాలేదంటూ స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎక్కడా గులాబీ కండువాతో కనిపించని బండ్ల ఇప్పుడు కండువాలకు గుడ్ బై చెబుతున్నారు. ఏ పార్టీ కండువా కప్పుకుంటే ఎలాంటి పరిణామం ఎదురవుతుందోనని అయోమయంలో పడ్డారు. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి 2 పడవలపై ప్రయాణం చేస్తూ తన రాజకీయ జీవితాన్ని తానే చిక్కుల్లో పడేసుకున్నారు అని గద్వాలలో టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి 10 ఏళ్లుగా కృష్ణమోహన్ రెడ్డి వెనుకాల తిరిగిన అనుచరులు ప్రస్తుతం అయోమయంలో పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీ నుండి టికెట్ ఇప్పిస్తారు, తమ గెలుపులో ఎలా తమను ముందుకు తీసుకువెళ్తారు అనేది కృష్ణమోహన్ రెడ్డి అనుచరులను వెంటాడుతున్న ఆందోళన. చూడాలి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో గద్వాల రాజకీయం ఏ విధంగా ఉండబోతోందో.